నియామక ప్రక్రియలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటుంది. నిబంధనలు మారుస్తూ ఉంటుంటారు. దాంతోటి నియామక ప్రక్రియల్లో చాలా తేడాలు తీసుకొస్తారు. అలా కాదు అంటూ సుప్రీంకోర్టు గతంలో అనేక కేసుల్లో కూడా కొట్టివేసిన సంఘటనలున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు ఏదో ఒక విధంగా ఏదో ఒక జీవోలు తీసుకొచ్చేసి, చట్టాలు చేసుకొచ్చేసి ఈ విధంగా మారుస్తూ ఉంటుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రక్రియ మధ్యలో అర్హత ప్రమాణాలు మార్చడానికి వీల్లేదని, నియామక ప్రక్రియ మధ్యలోనే అవసరాన్ని బట్టి నిబంధనల్లో మార్పులు చేస్తామని ముందుగా సమాచారం ఇవ్వకుండా నిబంధనలు మార్చకూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగం ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఎందుకంటే గతంలో ఈ కేసు తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ కేసులో తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు ఏం జరిగింది? 2007 సెప్టెంబర్ 17న రాజస్థాన్ హైకోర్టులో 13 అనువాదకుల పోస్టుల అంటే ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో తప్పిదాలు జరగడంతో అన్యాయం జరిగిందంటూ బాధిత అభ్యర్థులు రాజస్థాన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. చేసిన తర్వాత 2010 మార్చిలో ఆ పిటిషన్ హైకోర్టు కొట్టిపడేసింది. ఏది వేసినట్టుగా రిట్ పిటిషన్. దీంతో అభ్యర్థులు ఏం చేశారు? సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భర్తీ కోసం నోటిఫికేషన్ చేసేసి ఆ తర్వాత ప్రక్రియలో తప్పిదాలు జరగడంతో ఆ తర్వాత అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఆర్ఎం లోతా నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం 2023 జూలై 18న తీర్పును రిజర్వ్ చేసేసారు. ఎప్పుడు? 2023 అంటే గత ఏడాది జూలై 18న ఆర్ఎం లోతా బెంచ్. అయితే ఆ తర్వాత వచ్చినట్టుగా డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 రాజ్యాంగ ధర్మాసనం తాజా తీర్పును 2024 నవంబర్ 7న వెలువరించింది. తీర్పులో ఏమని చెప్పేశారు? గతంలో మంజుశ్రీ వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసు ఉంది, 2008 కేసు. ఏదైనా నియామక ప్రక్రియ అనేది దరఖాస్తుల స్వీకరణకు వచ్చిన ప్రకటనతో మొదలవుతుంది, పోస్టుల భర్తీతో ముగుస్తుంది. ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల సమయంలో ఇచ్చినటువంటి ఒక ప్రకటనతోటి ఆ నోటిఫికేషన్ నియామకాల ప్రక్రియ అనేది మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలై ఎప్పటి వరకు నియామక ప్రక్రియ పూర్తయి వాళ్ళు జాబ్లోకి ఎక్కేంత వరకు అదే నోటిఫికేషన్ అవే నిబంధనలు వర్తిస్తాయి. మళ్ళీ మధ్యలో ఇష్టం వచ్చినట్లు మారిస్తే ఇక నోటిఫికేషన్లకు ఎప్పటికీ అనుబంధ మోడిఫికేషన్స్ చేంజెస్ చేస్తుంటారు కదా. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఒకవేళ మార్చాల్సి వస్తే నోటిఫికేషన్ వెళ్ళడానికి ముందే మార్చండి. మీరు 1-4 సార్లు ఆలోచించండి. ఒకరోజు ఆలస్యమైన ఏం లేదు, ముందే మార్చండి. లేదంటే మధ్యలో మార్చాల్సి రావచ్చమనే విషయాన్ని నోటిఫికేషన్లో కూడా ప్రస్తావించాలి. ఒకవేళ మేము మారుస్తాము భవిష్యత్తులో, ఫర్ ఎగ్జాంపుల్ డేట్లు ఉంటాయి, ఎగ్జామ్ డేట్లు మేము భవిష్యత్తులో చెప్తాము, దానికి సంబంధించిన చేంజెస్ కూడా తీసుకొస్తాము అని కొన్ని నోటిఫికేషన్లు చెప్తుంటారు. ఎగ్జామ్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, దాంతోపాటు డేట్లో మార్పులు కావచ్చు, పోస్టుల పెంపు కావచ్చు, ఇవన్నీ మధ్యలో అనుబంధ నోటిఫికేషన్లు ఇస్తూ పెంచేటానికి ఆస్కారం ఉంటుంది. దానికి మేము చెప్తాము అనేది ముందే ప్రస్తావించాలి. అలా ప్రస్తావించకుండా ఎప్పటికీ ఏం చెప్పబెట్టకుండా హఠాత్తుగా అభ్యర్థులను గందరగోళానికి గురి చేసే విధంగా నియామకాలు మార్చొద్దు అనేది సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఒకవేళ మారిస్తే అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను వివాదాలకు తట్టుకొని నిలబడగలగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోర్టు ఇచ్చినట్టుగా తీర్పును కోర్టు సమర్థించింది. దీంతోపాటు హర్యానా ప్రభుత్వం వర్సెస్ సుభాష్ చందర్ మార్వాహా కేసు 1973ను సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఎందుకంటే 2 కేసులను ప్రస్తావించింది. ఒకటి 2008లో మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 1973లో హర్యానా ప్రభుత్వం వర్సెస్ సుభాష్ చంద్ర మార్వాహా కేసు కావచ్చు. ఈ 2 కేసుల్లో కూడా ఇదే విధంగా నిబంధనలు మార్చుకుంటూ వచ్చారు. నోటిఫికేషన్ ఇస్తారు, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తుంటారు. అలా చేయటం కుదరదు. మార్పులు చేర్పులు చేస్తే ముందే చెప్పాలి, నోటిఫికేషన్లో మెన్షన్ చేయాలి, ఆ తర్వాతనే మార్చాల్సి ఉంటుందన్నట్టుగా ఆ విషయాన్ని ప్రస్తావించాలని డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కోర్టు తీర్పు వెలువడించింది. గతంలో ఉన్నటువంటి 2 కేసులను ఉదాహరణలుగా చెప్తూ కూడా ఈ విధంగా తీర్పు బయటకు వచ్చింది. సెలెక్ట్ జాబితా నుండి ఉద్యోగుల ఎంపికను మార్వాహా కేసు స్పష్టం చేసింది.
ఏంటి ఆ సెలెక్ట్ జాబితాలోని ఎలా మార్చాలంటే అంశాలను మంజుశ్రీ కేసు వివరిస్తుందని పేర్కొంది. అంటే ఎట్లా సెలెక్ట్ చేయాలనేది ఆ కేసులో మంజుశ్రీ కేసు కావచ్చు, ఆ, సుభాష్ చంద్ర కేసు కావచ్చు, ఆ కేసులలో స్పష్టత ఉందన్న విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తపరిచింది. నియామక ప్రక్రియ జరుగుతున్నప్పటికీ అమల్లో ఉన్నటువంటి నిబంధనలు కట్టుబడాల్సిన ఉద్యోగ నియామక సంస్థలను భర్తీ ప్రక్రియను ఒక తర్కబద్ధమైన ముగింపునకు తీసుకొచ్చేందుకు తగిన విధంగా రూపొందించుకోవచ్చని చెప్పింది. అయితే ఆ విధానం పారదర్శకంగా ఉండాలని కూడా పేర్కొంది. వివక్షకు తావిచ్చల ఏకపక్షంగా ఉండకూడదని కూడా చెప్పింది. సాధించాల్సిన లక్ష్యానికి హేతుబద్ధ సంబంధాన్ని కలిగి ఉండాలని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కావచ్చు, 16 ప్రమాణాలను సంతృప్తిపరచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ ఖాళీలు ఉన్నట్లయితే రాష్ట్రం కావచ్చు, దాని అనుబంధ సంస్థలు కావచ్చు, ఎంపిక జాబితాలో చేర్చుకునేందుకు పరిశీలనలో ఉన్న వ్యక్తుల నియామకాలను ఏకపక్షంగా తిరస్కరించకూడదని పేర్కొందన్నట్టు. భర్తీ ప్రక్రియ వివిధ దశల ప్రమాణాలను ఏర్పరిచే అధికారాన్ని అప్పటికే అమల్లో ఉన్న నిబంధనలు కావచ్చు, దరఖాస్తు కోరుతూ ఇచ్చిన ప్రకటన సంబంధిత సంస్థకి ఇస్తే ఆ ప్రమాణాన్ని నిర్దేశిత దశకు ముందే ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అభ్యర్థి లేదా మూల్యాంకనకర్త లేదా అబ్జర్వర్ లేదా ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి ఆశ్చర్యపోరని ధర్మాసనం తెలిపిందన్నారు. అట్లా దీని ఉద్దేశం ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే నిబంధనలు అనేవి ఏర్పరచాలి. లేదంటే మళ్ళీ భవిష్యత్తులో మేము అనుబంధ నోటిఫికేషన్ కూడా తీసుకొస్తాం, కొన్ని మార్పులు చేసేది ఉంది అనేది కూడా ముందు స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అందులో రోస్టర్ సిస్టమ్ కావచ్చు, నోటిఫికేషన్లు కావచ్చు, ఎగ్జామ్ సిలబస్, ఈవెన్ సిలబస్ కావచ్చు, ఏదైనా ఆ తర్వాత మేము చెప్తామని కూడా చెప్పొచ్చు. సిలబస్ అనేది మార్చడానికి వీలుండదు. ఎందుకంటే సిలబస్ అనేది ముందే ఇవ్వాలి, ఏడాది ముందు ఇస్తేనే చదువుకోవడానికి వీలుంటుంది. అలాంటి అవకాశం ఉంటుంది. అయితే అంతకంటే ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారిస్తే కూడా కరెక్ట్ కాదన్నట్టు. ఎందుకంటే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది కోర్టు చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, చాలా క్లారిటీగా చెప్పింది. ఎందుకంటే గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి. దీంతో నిరుద్యోగులకు నష్టం జరుగుతుందన్నట్టుగా విషయంగా సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చిందని చెప్పుకోవచ్చు. అయినా ప్రభుత్వాలు కూడా ఏదో ఒక వంక పెట్టేసి ఏదో ఒక విధంగా ఎత్తగొట్టడం, మళ్ళీ నోటిఫికేషన్ వేయటం. ఎందుకంటే తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ 3 సార్లు నిర్వహించారు. మొత్తానికి 3 సార్లు నిర్వహించారు. అది ఇప్పటికీ దాని మీద వివాదాలు కొనసాగుతున్నాయి. అట్లా కాకుండా స్ట్రాంగ్ నోటిఫికేషన్లోనే అన్ని నిబంధనలు పెట్టేసి ఆ తర్వాత కొనసాగిస్తే బాగుంటుందనేది సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా తీర్పు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.